ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలనలో 11 ఏళ్లు స్వర్ణయుగమని చెప్పవచ్చన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తిరుపతి పర్యటనలో ఉన్న బండి నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలనపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఒక లక్ష్యంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం ముందుకెళ్తోందని అన్నారు. పేదల సంక్షేమంలో భారత్ మొదటి స్థానంలో ఉందని తెలిపిన బండి సంజయ్ ఈ రోజు సామాన్య ప్రజలకు విమాన ప్రయాణం అందుబాటులోకి వచ్చిందన్నారు. ఇక వచ్చే నెలలో మళ్లీ తిరుపతి వచ్చి ఇవ్వాల్సిన మసాలా ఇస్తానన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించిన ఘనత కనబడే ప్రభుత్వాన్ని వాళ్ళ ప్రసాద్ స్కీమ్ కింద స్వదేశీ దర్శన్ స్కీమ్ కింద రామాయణ సర్కిల్ కింద ప్రసిద్ధ ఆలయాలను ఆ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్న ఘనత నరేంద్ర మోడీ గారి. దాంతోపాటు ఆధ్యాత్మికతను సందర్శించడానికి యోగాను ప్రపంచానికి పరిచయం చేసుకోవడానికి చేయడం కాకుండా 180 దేశాల్లో వాళ్ళ యోగాను ఇలా ఆచరిస్తున్నారంటే ఇలా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు అనేక సాహసోత్తమైనటువంటి కఠిన నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. 370 ఆర్టికల్ వల్ల ఇలా కశ్మీర్లో 42,000 మంది సైనికులు పాకిస్తాన్ ఉగ్రవాద చేతిలో పడలేదు. 370 ఆర్టికల్ వల్ల అనేక మంది పండితులు అసమాచారమైనటువంటి పరిస్థితి మనం చూస్తాం. దేశంలో 370 ఆర్టికల్ అప్పుడు ఇలా కాశ్మీర్ మనదా కాదన్నటువంటి అనుమానాలు దేశంలో రేకెత్తించినటువంటి ప్రయత్నం మనం చూసినాం. యూపీఏ హయాంలో 370 ఆర్టికల్ నుంచి పట్టించుకునే పరిస్థితి లేదు. మిలిటరీ సిబ్బంది దాడులు చేస్తే వారు ప్రతి దాడులు చేసేటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో 370 ఆర్టికల్ రద్దు చేసి ఇలా కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం ఉన్న విషయాన్ని మనం ఇలా నిరూపించిన ఘనత మోడీ గారి ప్రభుత్వాన్ని. గతంలో యూపీఏ పాలన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో కాశ్మీర్ లో జిన్నా రాజ్యాంగం అమలయ్యేది. అలీ జిన్నా రాజ్యాంగం అమలయ్యేది కాశ్మీర్ లో. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా ఇలా భారతదేశంలో కాశ్మీర్ లో పాలన కొనసాగుతున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మరి ఎన్నికలు జరిగితే 2 నుంచి 11% మాత్రమే పోలింగ్ అయ్యేది. ఈరోజు 70 నుంచి 80% ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటేస్తున్నారంటే 370 ఆర్టికల్ రద్దు తర్వాత కాశ్మీర్ ప్రాంతంలో ఏ విధంగా అభివృద్ధి చెందింది, మాకు అభివృద్ధి కావాలని చెప్పి ఆలోచిస్తున్న ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకున్న విషయాన్ని